జెండాలు నింపండి. ఇమాం మౌజన్లకు జీతాలు ఇస్తున్నారు, కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీతాలు కూడా సకాలంలో కానీ ఆలస్యంగా కానీ అందేటువంటి పరిస్థితులు లేవు. పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు. సొంత ఇంటి కళ నెరవేరనటువంటి పరిస్థితుల్లో గ్రామంలో ఉన్నటువంటి ఇమాం మౌజన్లు ఉన్నారు. వాళ్ళందరికీ ఎన్టీఆర్ హౌసింగ్ పేరు మీద మన ప్రభుత్వం రాబోతోంది. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అవుతున్నారు. మీరు వాళ్ళందరి జీవితాల్లో కొత్త నూతన ఉత్సాహాన్ని కానీ కొత్తదనాన్ని కానీ తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని కదిరి నియోజకవర్గ ప్రజల ముస్లిం సమాజం తరపున అడుగుతూ ఉన్నానని చెప్పేసి మిమ్మల్ని అర్థిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు కాపులను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజెప్తున్నాను. ఇప్పటికే సమయాభావమైంది, ఇంకా మరిన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేవు. మీరు తీసుకొచ్చినటువంటి హంద్రి నీవా సుజల స్రవంతి నీళ్లు తప్పితే తాగడానికి నీళ్లు లేనటువంటి కరువు ఈ రోజున విలయతాండవం చేస్తోంది. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే కొన్ని మండలాల్లో మాకు ఎక్కడ కూడా చెరువులు నింపేటికి హంద్రి నీవా జలాలను చెరువులు నింపే కార్యక్రమానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. గాండ్లపెంట, ఎన్పికుంట మండలాల్లో, తలుపుల మండలంలో వీటిని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేయాలని చెప్పేసి కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరపున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు కూడా మాకు కేటాయించమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి ఇన్ని రకాలుగా మీ ప్రోత్సాహం ఎందుకు ఈ నియోజకవర్గానికి అవసరం అంటే సార్, మా బాధను ఒకసారి అర్థం చేసుకోండి. 99 నుంచి 2004 వరకు అలయన్స్ పార్టీలో మేము ఉన్నాం. ఆ రోజున కూడా కార్యకర్తలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. 2004 నుంచి 2009కి ఇక్కడ ఎమ్మెల్యేగా మనం లేం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. 2009 నుంచి 14 వరకు మనము ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేనే ఉన్నాను. కానీ ప్రతిపక్షంలో ఉండడం వల్ల, రాష్ట్ర విభజన వల్ల మా ప్రాంతంలో కార్యకర్తలకు కావచ్చు, మా ప్రాంతానికి కావచ్చు పూర్తి స్థాయిలో మేము సహాయం చేయలేకపోయినాము. చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయినామనే బాధ మమ్మల్ని నిరంతరం వెంటాడుతూ ఉందని చెప్పేసి కూడా మీకు వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. మరి గడచిన మన ప్రభుత్వ హయాంలో మీరు పెద్ద మనసు చేసుకొని మీరు ఒకసారి గమనిస్తే హంద్రి నీవా సుజల స్రవంతి ద్వారా చెర్లోపల్లి డ్యామ్ తీసుకొచ్చినారు. ఆ చెర్లోపల్లి డ్యామ్ నుంచి మా మున్సిపాలిటీకి తాగునీరు కేటాయించినారు. కానీ మీరు కేటాయించినటువంటి జలాల్ని కూడా ఇంతవరకు మీరు అందజేసిన ఈ ప్రభుత్వం అమలు చేసినటువంటి పరిస్థితులు లేవు. అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్నటువంటి మైనారిటీ పాలిటెక్నిక్ కావచ్చు, మైనారిటీ హాస్టల్స్ కావచ్చు పూర్తి స్థాయిలో చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ జిల్లాలో మా నియోజకవర్గాన్ని మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురం జిల్లాలో కదిరి మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడమని చెప్పేసి కూడా వీళ్ళందరి తరపున మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. మరి ఇన్ని రకాలుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్ని ఇబ్బందులకు ఎదురైనా కూడా జెండాని కింద పడేయకుండా జెండాని మోసినటువంటి కార్యకర్తల కష్టాన్ని, వాళ్ళ ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త భవిష్యత్తులో మా ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని సగర్వంగా తలెత్తుకునేటువంటి పరిస్థితుల్లో మా నియోజకవర్గాన్ని మీరు నిలబెడతారని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బీకే పార్సారథి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు, పూజ్యులు, మనందరి నాయకుడు, మన అధ్యక్షులు